చెందని వాడు కపట మెరుగని వాడు ఎదురు దెబ్బలనేరి ఏసారి ఉన్నాడు. అన్న పృథ్వన్న కంటిలో నా నలుసు కాలిలో నా ముళ్ళు, కంటిలో నా నలుసు కాలిలో నా ముళ్ళు, చెప్పులో నా రై చెవులోన జోరిగా బాధ తెలిసిన వాడు భావ మెరిగిన వాడు నా తెలంగాణలోన ముందు నడిసినోడు. ఓ కోయిలమ్మ చిన్ని సిలకమ్మ నవ్వుల బృందన్న పాట పాడంటే, ఓ కోయిలమ్మ ఓ కోయిలమ్మ చిన్ని సిలకమ్మ నవ్వుల బృందన్న పాట పాడండో ఓ కోయిలమ్మ. పొద్దున లేసి బయలుదేరేటోడు, పొద్దున లేసి బయలుదేరేటోడు, పల్లె పల్లెకొచ్చి ప్రజల కలిసేటోడు. పొద్దున లేసి బయలుదేరేటోడు, పల్లె పల్లెకొచ్చి ప్రజల కలిసేటోడు. ఇల్లు ఇల్లు తిరిగి బాధలు అడిగేటోడు, తన వాళ్ళ కాలించి దేవుళ్ళు అడుగుతున్నాడు. కన్న తండ్రిలాగా కాపాడుతున్నాడు, కన్న తండ్రిలాగా కంటిలో నా నలుసు కాలిలో నా ముళ్ళు, చెప్పులో నా రాయి చెవులోన జోరిగా బాధ తెలిసిన వాడు భావ పెరిగిన వాడు తెలంగాణలో నా ముందు నడిసినోడు. ఓ కోయిలమ్మ చిన్ని సిలకమ్మ నవ్వుల నారన్న పాట పాడంటే, ఓ కోయిలమ్మ నరరినందో ఆపద సాపదకు అడ్డుపడిన వాడు, కటిక విషమునైన ఓర్పుతో దిగమింగి కలద చెందని వాడు కపట మెరుగని వాడు ఎదురు దెబ్బలనేరి ఏసారి ఉన్నాడు. కృషితో నాస్తి దుర్భిక్షమను మాట శ్రమయిస్తే శ్రమజీవి లోటు లేదన్న, కృషితో నాస్తి దుర్భిక్షమను మాట శ్రమయిస్తే శ్రమజీవి లోటు లేదన్నాడు. పనికి రాని పలుకు పలకవద్దన్న, మనము లేని చేత గడపిపాలన్నాడు. జై తెలంగాణ. సమయం చాలా తక్కువ ఉంది, ఇంకా మా అన్నలు పెద్దన్నలు చాలా మంది మాట్లాడుతున్నారు, నన్ను లోపల తిట్టుకుంటారు. వల్ల తప్పకుండా క్రాంతి దళకి ప్రామిస్ చేస్తున్నా. ఏమన్నా నమ్మకం ఉందా లేదా నా మీద? గమ్మత్ ఏంటంటే మీరు అనుకుంటున్నారు కానీ అక్క అన్నట్టు స్మృతివనమైనా ఏది అయినా ఇక్కడున్న అక్క మాట తీసేసే వాళ్ళు ఎవరు లేరు, పృథ్వీ అన్న మాట తీసేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. మనందరికి తెలిసిన విషయమే. మనం అడగంది ఎవరేం చేస్తారు? మనం అడగాల, తప్పేముంది? మాలాంటి గాయకులను తయారు చేసి మా ముందు మా అక్కను తయారు చేసింది, గద్దరన్నను తయారు చేసిన వీళ్ళందరికీ గురువు సత్తన్న. మేము వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మేము గాయకులు మేము ముందు ఆడుతున్నాం పాడుతున్నాం. మన గురువుల కోసం మనం అడగడం తప్పేముందక్క? ఇది ముఖ్యమంత్రి గారైనా ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉంటారు. సరే గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ పక్కా గుర్తిస్తారు, మనకు ఆ గుర్తింపు వస్తుంది. రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరంలో చాలా అఫిషియల్గా జరుపుకుంటామన్నా, అది నా చూపు చూస్తున్నాడు అన్న. ఎందుకంటే నేను పాడే ప్రతి పాట కూడా నా ఫస్ట్ శ్లోత అన్నే ఉంటాడు, కార్లో కూర్చోబెట్టి కాసేపు తిడుతుంటాను నన్ను. అన్న మన మధ్యలో ఉస్మానియా యుద్ధ పేరి దరువేళ్ళన్న ఉన్నాడు. డాక్టర్ దరువేళ్ళన్న ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొట్టండి.